అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఊకార ప్రాక్టీస్ చేద్దాము. నాదానుసంధానాలు నేను ఆల్రెడీ ఆకార పెట్టాను, ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఊకార ప్రాక్టీస్ చేద్దాం. విల్ చాంట్ ఊకార. ఊకారకి ముద్ర ఏంటి? కీప్ చిన్మయ ముద్ర. దిస్ ఇస్ చిన్ ముద్ర. ఆకారకి సేమ్ ఫోల్డ్ చేసి ఇలా పట్టుకుంటే చిన్మయ ముద్ర. చిన్మయ ముద్ర. ఫస్ట్ ఆకార ఏంది? మన తొడ పైన పెట్టుకుంటాం. ఇప్పుడు చిన్మయ ముద్ర మిడిల్ ఆఫ్ ద థైలో పెట్టుకొని స్ట్రెయిట్గా కూర్చొని, ఇప్పుడు మిడిల్ ఆఫ్ ద థైలో ఎందుకు పెట్టుకుంటాం? స్ట్రెయిట్గా పెట్టుకోవచ్చు కదా. మిడిల్ ఆఫ్ ద థై పెట్టినప్పుడు మన ఈ ఎల్బోస్ కొంచెం వెనక్కి వెళ్తాయి. మిడిల్ ఆఫ్ ద థై పెట్టినప్పుడు అప్పుడు షోల్డర్స్ కొంచెం వెనక్కి వెళ్తుంది. జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే మనం చాంట్ చేసినప్పుడు నాభి నుంచి ఈ పార్ట్ యాక్టివేట్ అవుతుంది. దిస్ పార్ట్ మిడిల్ పార్ట్. కాబట్టి మిడిల్ ఆఫ్ ద థై మధ్యలో పెట్టుకోండి. ఆకారము ముందు, ఊకారనేమో మిడిల్ ఆఫ్ ద థై పెట్టుకొని క్లోజ్ చేసి సేమ్ నోస్ తోటి బ్రీతింగ్ తీసి రౌండ్ రాలి లాంగ్. మీ బ్రీత్ ఎప్పుడైతే ఎంతవరకు వస్తుందో అంతవరకు ఊకార చాంట్ చేయాలి. మీరు ఒక్కసారి అని ఆపొద్దు. మీరు బ్రీతిని ఎంత తీసుకుంటారో బ్రీత్ అవుట్ కూడా అంతసేపు ఊకార చేయాలి. ఊకార చాంట్ చేసినప్పుడు అబ్జర్వ్ చేయండి మీ బాడీని. దిస్ పార్ట్ విల్ యాక్టివేట్. ఈ పార్ట్ అంతా యాక్టివేట్ అవుతుంది మనకి. ఈ పార్ట్ ఊకార అప్పుడు. ఓకే, డూ విత్ మీ. నాతో చేయండి కలిసి. చిన్మయ ముద్ర పెట్టుకోండి. మిడిల్ ఆఫ్ ద థై. క్లోజ్ యువర్ ఐస్. ఇది ఊకారం. అనాలి, మధ్యలో ఆపొద్దు. కంప్లీట్గా వదిలేయండి. ఈ పాట అబ్జర్వ్ చేసుకుంటూ చేయండి.